అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చేతనారెడ్డి, ఆర్వీఆర్ హాస్పిటల్, మహబూబ్ నగర్. ఈరోజు పీసీఓడి గురించి చాలామందికి ఉన్న డౌట్స్, అసలు ఇదేంటి, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, దీన్ని మనం ఎలా కనుక్కోవాలి, ఎలా ట్రీట్ చేయాలి, అలా కొంచెం పేషెంట్స్కి అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్లో నా సైడ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని కింద కమెంట్స్లో అడగొచ్చు, ఆర్ డైరెక్ట్గా హాస్పిటల్కి కాంటాక్ట్ చేయవచ్చు. సో ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, వేరాస్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడిలో కేవలం ఓవరీ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఓవరీలో మాత్రమే ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఫీచర్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు దాన్ని మనం పీసీఓడి అని అంటాం. వేరాస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో పీసీఓడితో పాటు వేరే సిమ్టమ్స్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానివ్వండి, ఆర్ హెర్సుటిజం కానివ్వండి, ఆర్ వాళ్ళకి వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతున్నారు, అన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి అంటే అప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. సో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ కామన్గా మనం చూసే ఏజ్ గ్రూప్ వచ్చేసి 15 నుండి 45 ఏళ్ళ ఆడవాళ్ళలో మనం ఇది కామన్గా చూస్తుంటాం. ఇది ఎంతమందిలో చూస్తుంటాము? ఒకప్పుడు దీన్ని మనం 10 మందిలో ఒకరిలోనో ఇద్దరిలోనే చూసేవాళ్ళం అయితే ఇప్పుడు దాని ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ 4 నుండి 6 వరకు కూడా చూస్తున్నాం. సో దీని ఇన్సిడెన్స్ ఇంత పెరగడానికి అసలు ఏంటి కారణం అంటే అది మన హెరిడిటరీ, అంటే మన తల్లుల నుండి, మన మేనత్తల నుండి, మన అమ్మమ్మల నుండి మనకు అది వంశపారంపరంగా కూడా రావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం కూర్చొని చేసే పనులు ఎక్కువ చేయడం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూర్చొని చదువుకోవడము, ఎక్కువ కూర్చొని చేసే జాబ్స్కి చేయడం వల్ల, అండ్ ఫోన్స్ యూసేజ్, టీవీస్ యూసేజ్ ఇవి ఎక్కువ అవ్వడం వల్ల, అండ్ మనం తినే ఫుడ్ కారణంగాను, అంటే ఒకప్పుడు అన్నీ మనం న్యాచురల్గా పండేవి తినేవాళ్ళం అయితే ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ వల్ల అండ్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, ఇట్లాంటి అన్హెల్దీ డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ పీసీఓడిని చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు. సో మా ఓపీడీకి ఒక రోజుకి ఒక్కలైనా ఇద్దరైనా ఖచ్చితంగా కొత్త పీసీఓడి పేషెంట్స్ రావడం అనేది చాలా బాధాకరం. సో దీన్ని అసలు ఈ పీసీఓడీలో ఏమవుతుంది, అసలు ఎందుకని ఈ పీసీఓడీలో ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటామంటే, పీసీఓడీలో ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది మామూలుగా ఆడవాళ్ళలో ఒకే ఎగ్ ప్రొడ్యూస్ చేయడానికో 2 ఎగ్స్ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే హార్మోన్స్ని విడుదల చేస్తుంది. అట్లాంటిది పాలిసిస్టిక్ ఓవరీస్లో ఆ హార్మోన్స్ శాతం అనేది ఇందులో ఉండే చాలా ఎగ్స్, అంటే పీసీఓడీలో మామూలుగా ఆడవాళ్ళలో మనము 5 నుండి 8 ఎగ్స్ని కామన్గా చూస్తే, వేరే పీసీఓడీలో అది ఆ నెంబర్ కాస్త 10 నుండి 20 వరకు కూడా చూస్తుంటాము, కొన్నిసార్లు 30 వరకు కూడా చూస్తుంటాం. అండ్ నేను నా పేషెంట్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎలా చెప్తా అంటే, మన నాన్న సంపాదించేది మన ఇంట్లో ఉన్న 2 పిల్లలకో 3 పిల్లలకో తిండి పెట్టడానికి సరిపోతుంది. అదే మన ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే అందరూ పిల్లలు అంతే హెల్తీగా పెరగలుగుతారా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ పీసీఓడీలో కూడా మన బ్రెయిన్ ఒక ఎగ్కో 2 ఎగ్స్ పెరగడానికో రిలీజ్ చేసే హార్మోన్స్ని ఈ పక్కనున్న 10 ఆర్ 20 ఎగ్స్ పంచుకోవడానికి ట్రై చేసే క్రమంలో ఒక ఎగ్ కూడా పెరిగినా అది రిలీజ్ అవ్వడానికి దానికి కావాల్సిన హార్మోన్ సరిపోదు. దీనివల్ల మనం రకరకాల సిమ్టమ్స్ చూస్తుంటాం. ఫస్ట్ మనం కామన్గా చూసే సిమ్టమ్ వచ్చేసి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. ఆడవాళ్ళల్లో మెన్స్ట్రువల్ సైకిల్ నార్మల్గా ఉండడానికి కావాల్సిన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే 4 హార్మోన్స్. పీసీఓడి ఉన్న వాళ్ళలో ఈస్ట్రోజన్ అధికం అవ్వడము, ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉండడం, ఎట్ ద సేమ్ టైం ఎఫ్ఎస్హెచ్ తక్కువ అవ్వడము, ఎల్హెచ్ కాస్త ఎక్కువ అవ్వడం, ఇలా ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ వల్ల మనం మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కామన్గా చూస్తుంటాం. మనకి లేడీస్లో నార్మల్గా 14వ రోజు 15వ రోజు ఎగ్ అనేది పెరిగి రిలీజ్ అవ్వాలి. కానీ పీసీఓడిలో ఎగ్ అనేది ప్రాపర్గా పెరగకపోవడం వల్ల అది కాస్త డిలే అవుతూ పోవడం నుండి ప్రొలాంగ్డ్ మెన్స్ట్రువల్ సైకిల్ అవుతుంది. అంటే మనకు 30 రోజులకి రావాల్సిన పీరియడ్ అనేది 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. మనకుండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కారణంగా నెక్స్ట్ మనం డెఫినెట్గా చూసే ప్రాబ్లం ఏంటి? ఇన్ఫర్టిలిటీ. ఎగ్ అనేది పెరిగినా రిలీజ్ అవ్వదు, రిలీజ్ అయినా హెల్తీగా ఉండదు. ఎట్ ద సేమ్ టైం మన ఎండోమెట్రియల్ పొర కూడా ఎక్సెసివ్ హార్మోన్స్ వల్ల ఎక్కువ థిక్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నిటి కారణంగా మనం ఇన్ఫర్టిలిటీ ఇబ్బందులు కూడా చూస్తుంటాం. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి హెర్సుటిజం. అంటే దీంట్లో ఈ పీసీఓడీలో ప్రొడ్యూస్ అయ్యే అధికమైన మేల్ హార్మోన్స్ వల్ల ఆడవాళ్ళకి
ముఖం మీద, చేతుల మీద, కాళ్ళ మీద అన్ని భాగాల్లో ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, వెంట్రుకలు ఎక్కువగా చూస్తుంటాం. దీన్ని మనం హెర్సుటిజం అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చే సిమ్టమ్ వచ్చేసి మెడ భాగంలో, పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవడము. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, అంటే మగవాళ్ళకి ఏ రీతిగా మనము బాల్డ్నెస్ అనేది, బట్టతల అనేది చూస్తామో సేమ్ ఆ స్టైల్లోనే హెయిర్ లైన్ అనేది వెనక్కి రిసీడ్ అవ్వడం వల్ల బాల్డ్ హెడ్ కూడా చూస్తుంటాం. దీంతోపాటు చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ చూడడము మెడల మీద, చంకళ్ళలో, ఇట్లాంటివన్నీ కూడా కామన్గా చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ పీసీఓడి. అంటే మన బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ని ఇది రెసిస్ట్ చేస్తుంది, అంటే అడ్డుకుంటుంది. సో దీనివల్ల చిన్న వయసులోనే డయాబెటీస్లో ల్యాండ్ అవ్వడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. సో ఇవి మనం పీసీఓడిలో కామన్గా చూసే సిమ్టమ్స్. అండ్ ఇన్ఫర్టిలిటీ ఒకటే కాకుండా ఆ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకోను ఆర్ వాళ్ళు సొంతంగా ప్రెగ్నెంట్ అయినా కూడా ఈ పీసీఓడి కారణంగా అబార్షన్స్ ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటుంది. అండ్ ఆల్సో ఒబేసిటీ, ఈ దీంట్లో ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా ప్రొడ్యూస్ అయ్యే అధికమైన ఆండ్రోజన్స్ కారణం, ఈస్ట్రోజన్స్ కారణంగా ఒబేసిటీ చాలా చాలా కామన్గా చూస్తుంటాం. సో ఇవి మనం కామన్గా చూసే సిమ్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్. అసలు దీన్ని మనం ఎలా కనుక్కోవాలి? సో మీరు మీ పిల్లల్లో గమనించండి, వాళ్ళకి ఈ ఫీచర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? వాళ్ళు ఏమైనా వెయిట్ పెరుగుతున్నారా, డల్గా కనిపిస్తున్నారా, డిప్రెస్డ్గా కనిపిస్తున్నారా, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ చూస్తున్నారా, నేను చెప్పినట్టు మెడ భాగంలో, పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకపోయి కనిపిస్తుందా మీకు, ఆర్ వీళ్ళలో ఇటువంటి ఏ సిమ్టమ్స్ కనిపించినా కూడా డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి. ఒకసారి వాళ్ళు సజెస్ట్ చేసిన స్కానింగ్ అండ్ బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో మనం యూజువల్లీ రికమెండ్ చేసేది హార్మోన్స్. అందులో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అండ్ నేను చెప్పినట్టుగా ఆండ్రోజన్స్ అంటే టెస్టోస్టిరాన్, ఇవన్నీ చెక్ చేసుకొని మనం పీసీఓడిని కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్లో మనము నేను చెప్పిన విధంగా మామూలుగా 5 నుండి 8 ఫాలికల్స్ కనిపించాల్సిన చోట 10 నుండి 20 ఫాలికల్స్ కనిపించడం, అండ్ అవి ఓవరీస్ పెరిఫెరల్ భాగంలో ఒక ముత్యాల దండ మాదిరిగా పేర్కొని ఉండడము, ఇవన్నిటి వల్ల మనకి పీసీఓడి కన్ఫర్మేటరీ టెస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇది కనుక్కున్నాము, ఫైన్. అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి మేడం? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందా? అండ్ ఇది ఒకసారి తగ్గిపోతే మళ్ళీ వస్తుందా రాదా అంటే పీసీఓడికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. ఎందుకంటే ఇది మన బాడీ టెండెన్సీ. సో ఇది మన బాడీ టెండెన్సీ కాబట్టి మనం దీన్ని మందులు ఇచ్చి కొన్ని రోజులు మాత్రమే తగ్గించగలుగుతాం. బట్ మరి ఇది ఎలా కంప్లీట్గా తగ్గాలి అంటే ఇది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయడము, రోజు ఒక అరగంట నుండి గంట వాళ్ళకి యాక్టివిటీ ఉండడం వల్ల శరీరానికి, ఫుడ్లో ఎక్కువ కూరగాయలు, ఫ్రూట్స్, హై ప్రోటీన్ డైట్ ఇట్లాంటివి ఎక్కువగా ఇవ్వడము, జంక్ ఫుడ్కి టోటల్గా దూరం ఉంచడము, కూల్ డ్రింక్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, పఫ్స్ కానివ్వండి, అన్ని రకాల జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించేసి ఎక్కువ ఇంట్లో చేసిన ఫుడ్ అండ్ నేను చెప్పినట్టుగా హై ఫైబర్ ఫుడ్, హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇవన్నీ ఇవ్వడానికి వాళ్ళకి చిన్నప్పటి నుండే అలవాటు చేయండి. సో హెల్దీ లైఫ్ స్టైల్, యాక్టివిటీ అండ్ ఫుడ్తో దీన్ని మనం 80% ఎదుర్కోవచ్చు. రెండోది వచ్చేసి ట్రీట్మెంట్ పరంగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడమే మన ప్రయారిటీ అయితే వాళ్ళకి మనం ఓసీ పిల్స్ అనేది ఇస్తాం. ఓసీ పిల్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ఇది కామన్గా కొంచెం యంగ్ ఏజ్ పిల్లలు, ఒక 17-18 ఇయర్స్, 20 ఇయర్స్, పెళ్లి కాని పిల్లలు, వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడమే ప్రాబ్లం, ఆర్ హిర్సుటిజం ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే నేను చెప్పినట్టుగా బాడీ మీద హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే వాటి కాంబినేషన్ అవసరం ఉన్న ఓసీపీస్ ఇచ్చి చూడొచ్చు. బట్ వేరాజ్ మన ప్రయారిటీ వచ్చేసి ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడం అయితే అప్పుడు వాళ్ళకి ఎగ్ పెరగడానికి, రిలీజ్ అవ్వడానికి మనం మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మన ప్రయారిటీ ఏదో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంటుంది. అలాంగ్ విత్ దిస్ మనకి వేరే సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, హెర్సుటిజం ఉందా, ఇట్లాంటి వేరే సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అనేవి చేస్తుంటాం. బట్ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ద ప్రయారిటీ, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రెండోది వచ్చేసి పీసీఓడి మరీ సివియర్గా ఉంది, మనం ఎన్ని మందులు ఇచ్చినా కూడా మనం క్యూర్ అవ్వట్లేదు అండ్ వాళ్ళ పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల నుండి ప్రయత్నం చేశాము, అయినా మనకి ఎటువంటి రెస్పాన్స్ లేదు అన్నప్పుడు ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటాం. అంటే లాప్రోస్కోపిక్ పద్ధతిలో చిన్ని చిన్ని హోల్స్ చేసి పొట్టలో ఓవరీస్లో అధికంగా ఉన్న సిస్ట్లని మనం పగలగొడతామన్నమాట.
ఆ పగలగొట్టడం వల్ల హార్మోన్స్ అనేవి కొంచెం కంట్రోల్లోకి వచ్చి నెక్స్ట్ 6 months to 1 yearలో వాళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ హై ఉంటాయి, బికాజ్ వాళ్ళ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం తగ్గుద్ది కాబట్టి. బట్ ఇది పర్మనెంట్ క్యూర్ కాదండి, కేవలం దిస్ హెల్ప్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ మంత్స్ టు 1 year. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ మనం ఎవరికి సజెస్ట్ చేస్తాము? అన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయిపోయినాయి, వాళ్ళు దేనికి ఎక్కువగా రెస్పాండ్ అవ్వట్లేదు, ఆల్రెడీ వాళ్ళు చాలా ఇయర్స్ నుండి అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేశారు. అండ్ ఆమెతో పాటు హస్బెండ్లో కూడా కొన్ని రకమైన సెమెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళకి ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. పీసీఓడి రావడము, క్యూర్ అవ్వడం ఎంత కష్టమో, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఐవీఎఫ్కి కూడా అంతే బాగా రెస్పాండ్ అవుతారు అనేది ఒక వెరీ గుడ్ థింగ్. సో మీకు మీ హార్మోన్స్ ఆర్ మీ ట్రీట్మెంట్కి అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ ఐవీఎఫ్ మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే మీకు ఎగ్ నెంబర్ బాగుంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా డెఫినెట్లీ బాగుంటుంది. ఆ డిసిషన్ ఏదో మీరు ఎర్లీగా తీసుకోవడం ఇంకా మంచిది. ఏజ్ ఎక్కువైపోయాక మీ ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గాక తీసుకోవడం కంటే కొంచెం ఎర్లీ ఏజ్లోనే ఈ డిసిషన్ తీసుకోవడం చాలా చాలా మంచిది. పీసీఓడికి సంబంధించి మీకు ఇంకా ఇతరత్ర ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చు, మాకు మెసేజ్ చేయవచ్చు, ఆర్ హాస్పిటల్కి రావచ్చు. ఎనీ డౌట్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఇన్ఫర్టిలిటీ గురించి కానివ్వండి, పీసీఓడి గురించి కానివ్వండి, ఎనీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, జనరల్ సర్జరీ ఇష్యూస్ కానివ్వండి, ఆర్థోపెడిక్ కానివ్వండి, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. Please follow RVR Hospital channel on YouTube and RVR Hospital page on Instagram. Thank you.